పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారనే విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో శనితో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగా రాశ్యాధిపతి యొక్క వ్యయస్థాన సంచారం అనేటటువంటిది కొద్దిగా ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలను, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం సమతుల్యత కోల్పోయేటటువంటి విధంగా చేస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే మీ జన్మరాశిలోనే రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు, జన్మరాశిలోనే బుధుడు కూడా ఉన్నాడు. రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి బుధాదిత్య యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే అసలు ఎలా ఉంటుందంటే, అంటే జన్మరాశిలోనే రవి ఉచ్చస్థానంలో బుధుడుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కని విని ఎరుగని మార్పులు జరుగుతాయా? ఇది అదృష్టానికి సంకేతమా, ఆపదలకు సంకేతమా? లేదా చంద్రుడు వివిధ రాశులను మారుతున్నప్పుడు మనకు కలిగేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి? అంటే మన తలరాత ఏమైనా మారుతుందా? ఇవన్నీ కూడా అంటే ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎటువంటి ఫలితాలు మేషరాశి వారు పొందుతారు మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రధానంగా రాశ్యాధిపతి 12వ స్థానంలో ఉండటం కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ జన్మస్థానంలోనే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దేనినైనా సరే స్థిరంగా, దృఢంగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను మేషరాశి వారు పొందుతారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అత్యంత బలవంతమైనటువంటిదిగా, బలీయంగా, శక్తివంతమైనదిగా ఉంది. అన్నింటికంటే మేషరాశి వారికి అత్యంత అధిమిత్ర గ్రహమైనటువంటి గురుడు కూడా తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత అంటే సంబంధాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ కొద్దిగా సోదర సంబంధాలు అనేటటువంటివి లేదా మిత్ర సంబంధాలు అనేటటువంటివి కొద్దిగా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారు గొప్ప గొప్ప ఫలితాలు అనేటటువంటివి పొందుతారు. అయితే ఇక్కడ రాజకీయ పరంగా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారి కొద్దిగా ఎదుగుదల అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగం, రవి బుధ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం యొక్క ప్రభావం ఏంటంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులలో విజయాన్ని, అధికార ప్రాప్తిని కూడా సూచిస్తుంది. ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో వ్యయస్థానంలో కుజుడుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది. చేసేటటువంటి పని ఎంత బలంగా ముందుకు వెళదాం అనుకున్నప్పటికీ కూడా అలా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అలానే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి ఆవేశం అనేటటువంటిది మేషరాశి వారికి ఏమాత్రము కూడా పనికిరాదు. కానీ మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలోనే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ఆర్థికంగా అంటే ఖర్చులు పెరుగుతున్నప్పటికీ కూడా ఏదో ఒక మార్గంలో ధనం మీకు అందేటటువంటి విధంగా ఉండబోతుంది. ఇక విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ప్రస్తుతం కొద్దిగా అనుకూలంగానే ఉంది అని చెప్పాలి. మరి డే వైజ్గా గనక పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 3:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత భాగస్వామి వ్యాపారాలలో చక్కగా లాభాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కగా సఖ్యత పెరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే సమాజంలో సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని కూడా పొందుతారు. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఇతరుల యొక్క సంపూర్ణమైన సహకారాలు పొందుతూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా అనుకూలత పెరుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, వ్యక్తిగతంగా కనుక పరిశీలించినట్లయితే నా భాగస్వామి అంటే నా జీవిత భాగస్వామి కానీ నా వ్యాపార భాగస్వాములు కానీ ఇంకా నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదు అని అనుకునేటటువంటి వారికి ఈ 2 రోజులు కూడా ఒక వరప్రసాదంగా ఉండబోతుంది. మనసు విప్పి మాట్లాడితే అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. మరి 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు ఉండేటటువంటి సమయంలో అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఎక్కడో ఏదో అశాంతిపూర్వకమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, కుటుంబపరమైన సమస్యలు కానీ ఒకదాని తరువాత ఒకటిగా ఇక్కడ మేషరాశి వారిని ఇబ్బంది పెడుతున్నాయా అనేటటువంటి విధంగా ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి ఆందోళనలు, భయాలు కలుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మేషరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఈ సమయంలో మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎవ్వరితో కూడా వాదనలకు దిగకండి. ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఇక్కడ మేషరాశి వారికి పనికిరావు. అంటే ఎలా అనుకుంటూ ఉంటారంటే, నేను ఎంతో కష్టపడుతున్నానండి, అయినా సరే నాకు ఇంకా ఏమీ గుర్తింపు రావట్లేదు అనేటటువంటి నిరాశాభావం కూడా కలుగుతుంది. కానీ ఇది మేషరాశి వారికి తాత్కాలికం మాత్రమే. 5వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి 7వ తేదీ రాత్రి 1:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, గత 2-3 రోజుల నుంచి ఎవరైతే విపరీతమైనటువంటి తీవ్రమైన సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం వరిస్తుంది. ఆస్తుల విషయంలో, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాలలో సానుకూల వార్తలు వింటూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు చేయడానికి, గురువులను దర్శనం చేసుకోవడానికి అనుకూలమైన కాదని చెప్పాలి. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి చాలా బాగుంటుంది. అంటే గత 2 రోజులుగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆగిపోయిన పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. అన్నింటికంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం చాలా మంచిది. 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో రాజ్యస్థానం అంటే కర్మస్థానంలో, ఉద్యోగ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. అధికారుల మెప్పు కూడా పొందుతూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీ కష్టాల దగ్గర ఫలితం అంతా కూడా వస్తుంది. ఇక 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి ఇక రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. అష్టమ చంద్రుడి శాంతి చేయించుకోవడం కూడా మంచిది. ఇంకా ఎవరైనా సరే వ్యక్తిగతంగా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒకసారి మీరు యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.